ఎస్. ఇప్పుడు మా గుణింతపు గుర్తులు అయిపోయింది. మా గుణింతం కూడా బాగా నేర్చుకున్నాం నాన్న. నెక్స్ట్ వచ్చేసి యా గుణింతం కూడా ఇలానే నేర్చుకోమా. యాలో ఈ విధంగా రాయకూడదు. చాలామంది ఏం చేస్తారు అంటే యాలో పెద్ద సున్నాని ఇట్లా రాస్తారు. తప్పిది. అర్థమైందా నాన్న? యా గుణింతంలో బాగా చూడండి. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ యా యా అవునా. నెక్స్ట్ ఈ ఇట్లా రాయాలి మా. అర్థమైందా? ఈ విధంగా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ కూడా ఈ విధంగా రాయాలి. ఈ అవునా. తర్వాత యు యథావిధిగా బెట్ట యు. ఓకేనా. నెక్స్ట్ యు అవునా. నెక్స్ట్ యు. నెక్స్ట్ తర్వాత యు. నెక్స్ట్ ఏ ఇట్లా రాయాలి మా. సేమ్ మా లాగానే ఇక్కడ యో కూడా ఇవన్నీ సేమ్. ఓకేనా. ఈ విధంగా మనం నేర్పిస్తాం పిల్లలకి. భాష మీద తెలుగు భాష మీద మనకి రావాలి అంటే ఫస్ట్గా మనకు వచ్చు మాట్లాడాలి. మీరు రాస్తారు అని పదే మన వాళ్ళని ఉత్సాహపరిస్తే కనుక తెలుగు మీద వాళ్ళకి ఎక్కువగా మమకారం పెరుగుతుంది. తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. గుణింతపు గుర్తులు అయిపోయినాయి. గుణింతలా వచ్చేసింది ఇంకా తెలుగు అనుకుంటున్నారా? ఇంకేముంటాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ తెలుగులోకి వచ్చేవరకు చెప్పండి. ఏముంటాయి అని అంటే మాట్లాడతాం. భాష ఏ విధంగా మాట్లాడతాం మనం భాష అనేది చూద్దాం. అవునా. ఫస్ట్ మీకు దెబ్బ తగిలితే ఏమని పిలుస్తారు? అమ్మా అంటారు కదా. అమ్మా అమ్మా మా అంటే ఒత్తులు నేర్చుకుంటామా, గట్టి పలుకుతామా మనం పెద్దగా. దీన్ని మనం ఒత్తులు అంటాం. అవునా. ఏదన్నా అయింది మీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు? అన్న అక్క అట్లా చెప్తుంటాం కదా. అట్లా ఒత్తులు. అవునా. కా ఒత్తు. అవునా. ఇట్లా మనం ఒత్తులు నేర్చుకుందాం. నెక్స్ట్ థింగ్ అర్థమైందా బెట్ట? కా అవునా. నెక్స్ట్ గా. నెక్స్ట్ గా. ఇట్లా ఒత్తులు నేర్చుకుంటూ పోతే ఫస్ట్గా అచ్చుల తర్వాత గుణింతాలు, గుణింతం తర్వాత ఒత్తులు నేర్చుకున్నట్టయితే వాళ్ళకి భాష మీద అవగాహన వచ్చేస్తుంది. ఫస్ట్ బాల్యంలో 5 సంవత్సరాలకి ప్రతి పిల్లోడికి కూడా ఈ విధంగా నేర్పించుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ గా. నెక్స్ట్ ఈ విధంగా మా ఒత్తు ఎక్కువ ఫస్ట్ నేర్పించాలి మా. తర్వాత యా ఒత్తు. నెక్స్ట్ రా ఒత్తు. నెక్స్ట్ లా ఒత్తు. ఈ విధంగా మనం నేర్పిస్తూ పోతుండాలి. ఒత్తు ప్రతి ఒక్కదానికి ఒత్తు నేర్పిస్తూ పోతే వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలా? సరే వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక అచ్చుని తీసుకోమనాలా. తీసుకుంటారు ఫస్ట్ పిల్లలు ఎక్కువగా. తర్వాత ఏమి ఇష్టం నీకు అంటే మా ఇష్టం అన్నారు అనుకోండి. మా. దీనికి ఇది అచ్చు. దీనికి ఒక ఒత్తును జోడించినట్టయితే ఒక పదం ఏర్పడుతుంది. అవునా కదా? ఆ విధంగా ఇప్పుడు చదివించాలి పిల్లని. ఇది మా. ఏమైతుంది? ఇది ఒత్తు మా. అమ్మా పలకండి. ఇప్పుడు అమ్మ అని పలికిస్తూ ఉండాలి. పలికిస్తూ నెక్స్ట్ మా. ఇంకొకటి నా. ఇంకొకటి ఇదేమో మనం ఒక తలకట్టుతో చెప్పినాం. తలకట్టుతో. నెక్స్ట్ వచ్చేసి నాకు దీర్ఘం ఇస్తే ఏమవుతుంది? నా. మళ్ళీ నాకు తలకట్టిస్తే నా. దీనికి మళ్ళీ నా ఒత్తు చెప్పాలా. అవునా. నా ఒత్తు చెప్తే ఏమవుతుంది? నాన్న. అట్లా అర్థమవుతుందా? అన్నా. అవునా. ఇట్లా నేర్పిస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఒత్తుతో చూద్దాం. భాష ఎక్కువగా నాన్నని ఇంకొక భాషలో ఏమంటారు తెలుసా? మన తెలంగాణ వాడుక భాషలో ఎక్కువగా అయ్యా. అవునా. అయ్యా అంటారు. అవునా కదా? అట్లా భాష మీద ప్రాధాన్యత పెంచాలి. ఇది ఏ ఒత్తు అవుతుంది? యా ఒత్తు. యా. అట్లా నేర్పిస్తూ పోవాలి. తర్వాత 3 అక్షరాల పదాలకి వెళ్తూ ఉండాలి. ఇవి ఎన్ని అక్షరాల పదాలు? 2 అక్షరాల పదాలు మాత్రమే. అమ్మ, నాన్న, అయ్యా. అవునా. ఇంకొకటి మనకు సరే ఇంకా ఒత్తులతో బాగా అనిపించిన తర్వాత గుణింతాలతో కూడా పదాలని నేర్పిస్తూ పోతే పిల్లోడికి ఏమంటారు? తెలుగు భాష మీద ఇష్టం ఏర్పడుతుంటారు. మాట్లాడుతూ ఉంటాడు కదా. మాట్లాడుతుంటే వాళ్ళు ఏమని చెప్తుంటారు?
నాకు మాట్లాడడం వచ్చు, అమ్మ రా, ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళు. సరే, ఇంగ్లీష్లో ఎట్లా వెళ్తుంటారు? హీ అంటే అతడు, హీ అతడు, ఆ విధంగా షీ ఆమె. సరే, హీ అని రాసి చూపెట్టాలా, హీ అని రాస్తుండాలి. రాసేసి హీ అంటే ఎవరు? అతడు. ఆ అంటే రాయు, ఆ రాయు. తా డా కొమిస్తే డు, ఈ అంటే అతడు. అట్లా ఈజీ అనమాట. ఇట్లా నేర్పించినా కూడా పిల్లోడికి భాష ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఆమె, ఆమె ఆమె వెళ్తుంది అని అంటారు. షీ, అవునా? షీ ఆకు దీర్ఘమిస్తే ఆ, మాకేతమిస్తే మే, ఆమె, అవునా? నెక్స్ట్ మెన్, మ్యాన్, ఎంఏఎన్, మ్యాన్ ఈజీ వస్తుంది నాకు. తర్వాత మ్యాన్ అంటే ఏంది? మా, నా గుడిస్తే నీ, ఇట్లా షీ, మనిషి. ఇట్లా నేర్పించుకుంటూ పోతే తర్వాత వాక్యాల రూపంలోకి వెళ్తాం. మనం ఫస్ట్ తరగతికి వెళ్తున్నప్పుడు ఇక వాక్యాల రూపంలోకి, ప్రశ్నల రూపంలోకి వెళ్తాం. పిల్లోడికి ప్రశ్న జవాబులు ఎట్లా నేర్పించాలి అంటే ఎక్కడ, ఎలా అనేది నేర్పిస్తూ వెళ్తున్నాం. తర్వాత ఇక నెక్స్ట్ ఫస్ట్ అయిపోతుంది, సెకండ్ అయిపోతుంది. తర్వాత వచ్చేవరకు 5వ తరగతికి వస్తాడు. 5వ తరగతికి వచ్చే వరకు వాక్యాలు ఎక్కువగా రాయాల్సి వస్తుంది. తర్వాత వ్యాకరణాంశాల్లోకి వెళ్దాం ఇంకా, అవునా? మనం ఎక్కువగా తెలుగులో ఎక్కువగా ఏం నేర్పించాలా? వ్యాకరణాంశాలు. అసలు మన మాతృభాష పుట్టిందే, అవునా, వ్యాకరణాంశాలు. నన్నయ్య రాసిన శబ్ద చింతామణిలో నుంచి ఈ వ్యాకరణాంశాలు వచ్చాయి. ఫస్ట్ మొట్టమొదటిగా మనం 5వ తరగతిలో నేర్పించిన అంశం ఏది అంటే విభక్తులు. తెలుసా? అసలు విభక్తులు అంటే ఏంటో తెలుసా? విభక్తులు లేకుండా, ఆ విభక్తి ప్రత్యయాలు లేకుండా ఆ వాక్యం అసలు పూర్తే కాదు. అర్థమైంది? ఇప్పుడు మీరు ఉన్నారు నాన్న, అవునా? ఎక్కడ వెళ్తున్నారు అన్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు, అవునా? ఆమె తరగతి గది నుంచి బయటకి వెళ్తుంది, బయట వెళ్తుంది అన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఒకటి ఆమె తరగతి, నేను రాసే వాక్యాన్ని గమనించండి. తరగతి బయట వెళ్తుంది అంటామా? బయట వెళ్తుంది అంటామా? బయటికి వెళ్తుంది అంటామా? చెప్పండి. బయటికి వెళ్తుంది అంటాం, అవునా? ఇది ఏముంది ఇక్కడ? ఇదే విభక్తి ప్రత్యయం. అర్థమైందా? రాముడు ఉన్నాడు. ఆ విధంగా మనం ఈ విధంగా ప్రతి భాషలో కూడా, ఇక్కడ కూడా, ఏ వాక్యంలో కూడా విభక్తి ప్రత్యయాలని నేర్చుకోవాలా. ఫస్ట్ చూడండి, మనం ఇప్పుడు విభక్తుల్లో నేను నేర్పిస్తాను, చూస్తున్నాడు ఇప్పుడు మీరు. విభక్తులు, ప్రత్యయాలు. ఫస్ట్ విభక్తికి ప్రత్యయాలు ఉంటాయి నాన్న. ఫస్ట్ విభక్తి, ఇవి వచ్చేసి వీటికి ప్రత్యయాలు అంటారు. అర్థమైందా? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రథమ విభక్తి. ఏముంటారు ప్రథమ విభక్తిలో? డు, ము, ఊ, లు. ప్రథమ అంటేనే మొదటిది మా, అవునా? మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. ప్రథమ అంటే మొదట కదా. ప్రథమ విభక్తికి వీటిని ప్రత్యయాలు అని అంటాం. ఈ విభక్తి ప్రత్యయాలని డు, ము, ఊలు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ విభక్తి. నిన్నులన్ కూర్చి గురించి, నిన్నులన్ కూర్చి గురించి. అర్థమైందమ్మా? ఫస్ట్గా ఇవి నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే నెక్స్ట్ నేర్చుకోబోయే వ్యాకరణాంశాలు ఈజీ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి తృతీయ విభక్తి. వీటిని మనం ఓరల్గా బాగా చదువు పెట్టుకోవాలా. ఎప్పుడు మీకు ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా వచ్చేస్తుందమ్మా తృతీయ విభక్తి. ఏముంది? చేతన్, చేన్, తోడన్, తోన్. చేతన్, చేన్, తోడన్, తోన్.
నెక్స్ట్ వచ్చేసి చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి. కొరకున్కై కోసం. కొరకున్కై కోసం. నెక్స్ట్ వచ్చేసి పంచమి విభక్తి. పంచమి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి. నెక్స్ట్ వచ్చేసి షష్ఠి విభక్తి. అర్థమవుతుందా రాసే భాష? షష్ఠి విభక్తి. కిన్ కున్ యొక్క లోపలన్. కిన్ కున్ యొక్క లోపలన్. నెక్స్ట్ వచ్చేసి సప్తమి విభక్తి. అందున్ నన్. ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతాము అంటే నాన్న విభక్తి ప్రత్యయాలు. ఇవి విభక్తులుమా. ప్రథమ విభక్తి డూమోలు, ద్వితీయ విభక్తి నిన్నున్లను కూర్చి గురించి. అంటే వీటి ప్రత్యయాలు అంటే ఏంటి? ప్రత్యయనం అంటే ఏంటి? ఇంకొకటి సపోర్ట్ అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం లేకుండా వెళ్ళలేం కదా, ఆ విధంగా ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు ఉపయోగిస్తేనే మనకి వాక్యాలు ఈజీగా అర్థమవుతాయి, వాక్యాలు రాయగలుగుతాం. అందుకోసం మనం వీటిని విభక్తి ప్రత్యయాలని అంటాం. ఇంకోటి కూడా ఉంది అన్న సంబోధన ప్రథమ విభక్తి. అది ఓ ఓయి ఓరి ఓసి అని ఉంటుంది. ఇవన్నీ నేర్చుకుంటే మీకు నెక్స్ట్ వచ్చే 6th 7th వచ్చేసరికి సమాసాలు కానివ్వండి, సందులు కానివ్వండి, వీటి ద్వారా మనకి అర్థమవుతాయి. అందరూ భాష పట్ల మనకి తెలుగు భాష మనకి మెయిన్ ప్రాముఖ్యత సంతరించుకుంది. మనం ఇప్పుడు భాషా సంస్కృతిని కూడా నేర్పించాలి పిల్లలకి. మారుతున్న తరానికి తగ్గట్టు మీరు ఎంతవైపు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా కూడా మొదటగా ఫస్ట్ మనం భాష మీద అవగాహన నేర్పిస్తారని అనుకుంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా భాషను నేర్పించండి. మనకు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ సంస్కారాన్ని కూడా, ప్రతి పెద్దవాళ్ళ పట్ల గౌరవ మర్యాదలు కానీ, వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళ తీరు కాబట్టి వాళ్ళ వేషధారణ కూడా ప్రతిదీ కూడా నేర్పించి మనం మన సమాజానికి నెక్స్ట్ భావి భారత తరానికి మంచి పౌరుల్ని అందించి వాళ్ళని దేశ సైనికుల్ని గొప్పతరానికి అందించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!